హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా వేడెక్కాక 1 కప్ ఆఫ్ పల్లీలు వేసుకోవాలి. అది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. రోస్ట్ అంటే ఆల్మోస్ట్ రెడ్ కలర్ వచ్చేసేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనము ఒక బంచ్ ఆఫ్ పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక మనం ఒక 5 to 6 వెల్లుల్లిపాయలు వేసి, తర్వాత ఒక బంచ్ ఆఫ్ కర్రీ పత్తా అంటే కరివేపాకు, తర్వాత ఇంకో బంచ్ కొత్తిమీర. బంచ్ అని ఎందుకు అంటున్నా అంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత అంటే దాని ఫ్లేవర్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా తర్వాత కొంచెం పుదీనా కూడా వేస్తాను నేను, అది చాలా ఇష్టం. తర్వాత నువ్వులు వేస్తే మనకు కాల్షియం వస్తుందని నువ్వులు కూడా వేస్తాను. దాన్ని కొంచెం హెల్దీ చేయడానికని నేను నువ్వులు వేస్తానన్నమాట. తర్వాత నువ్వులు వేసినాక అది కొంచెం మనం పక్కన పెట్టి చల్లారించాక మనం అదంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెము 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, తర్వాత ఒక 1/2 ఇంచ్ కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి. ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత అది కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసేసాక తర్వాత మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనము జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత ఒక 2 to 3 ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. నాకు చట్నీలోకి ఒట్టి మిరపకాయలు వేసుకొని కొరుక్కొని తింటుంటే నాకు చాలా ఇష్టం. అంటే కారం అని అంటారు కానీ కొంతమంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశలో కానీ కొంచెం రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం అదేమంటారు, నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, మా నాన్నమ్మ తినేదన్నమాట. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి దోశలోకి. బాయ్.